ఫైట్స్ గానీ యాక్షన్ సీన్స్ గానీ ఎలా అనిపించాయి? సూపర్ ఉన్నాయి. గ్రాఫిక్స్ ఎలా అనిపించాయి? బాగుంది. హైలైట్స్ ఏం చెప్పుకోవచ్చు? హైలైట్ అంటే అది బుజ్జి ఉంది కదా, ప్రభాస్ ది బుజ్జి, అది హైలైట్. అశ్వథామ హైలైట్. చాలా బాగుంది, నచ్చింది అంతే. ఓకే, హాలీవుడ్ లెవెల్ ఉందా సినిమా? కొంచెం ఎక్కువగా లేదు, పర్వాలేదు. మైథాలజీ ఫీలింగ్ కదా, చిన్న పిల్లలకు అర్థమవుతుంటారా? మా పాపకైతే అర్థమైంది, ప్రెసెంట్ జనరేషన్ అయితే అర్థమవుతుంది. ఏంటంటే హైలైట్స్ ఏంటి ఒకసారి చెప్తారా ఆడియన్స్? అశ్వత్థామది, దీపికా పడుకోన్ రోల్, బుజ్జి క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ప్రభాస్ సించేసాడు. అంటే హాలీవుడ్ రేంజ్ ఉందా మేకింగ్ అంటే? హాలీవుడ్ రేంజే, ప్రభాస్ హాలీవుడ్ రేంజే రావాలి ఏదైనా. లాస్ట్ దాకా క్లియర్ గా అర్థమవుతుంది మూవీ, అంత క్లారిటీగా ఉంది మొత్తం అంతా. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? అంటే ఎక్కడెక్కడ పీక్ పాయింట్స్ ఉన్నాయని? పీక్ పాయింట్స్ అంటే ఇక్కడ వార్ జరుగుతారు వాళ్ళిద్దరి మధ్యన, అక్కడ ఒక పీక్ పాయింట్. ఇంకొకటేమో అక్కడ తీసుకుంటారు ఒకటి స్టిక్ లాది, అప్పుడు ఆయనకి తెలుస్తుంది, అదొక పీక్ పాయింట్. ఓవరాల్ మూవీ ఎలా అనిపించింది? ఓవరాల్ బ్లాక్ బస్టర్ అది. ప్రభాస్ ఫైట్ సూపర్ అసలు. ఓకే, థాంక్యూ. ప్రభాస్ వేరే లెవెల్ మూవీ, యాక్టింగ్ మాత్రం వేరే బ్లాక్ బస్టర్ లెవెల్ ఇచ్చి వార్నింగ్. పాత సినిమా కన్నా ఇప్పుడు మాత్రం చాలా మంచిగా ఉంది సినిమా. మాత్రం సినిమా వెంటాస్టిక్. ఎవడు విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ మాత్రం బాగుంది. విజయ్ దేవరకొండ ఎంట్రెన్స్ మాత్రం ఫ్యాన్స్ ఉంటారు కదా భయ్యా, అందరు రావాల్సింది. అందరు మంచిగా ఉన్నాయి. ఆ బుజ్జి క్యారెక్టర్ ఫైట్ మాత్రం అది ఫైట్ మాత్రం వేరే ఉంది. బుజ్జి క్యారెక్టర్ ఇప్పుడు సూతోవానే వచ్చినాం మేము సార్కి వెళ్ళి, లేపేసి దాన్ని. మూవీ మొత్తం ఫైట్స్ పాట మధ్యలో ఒక సాంగ్ బుద్ధ వాళ్ళ మొత్తం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఇచ్చి వరదింగాలి భయ్, రావాలి మేము అందరు తప్పక. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం అయినా ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏ ఫ్యాన్స్ అయినా సరే వచ్చి చూసుకోవాలి. మన టాలీవుడ్ రేంజ్ అది, హాలీవుడ్ కి మించి మూవీ అది. మీరు మార్వెల్ యాక్టర్స్ గురించి చెప్పను, మెయిన్ నాగశ్విన్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, దాని గురించి చెప్తాను. హాలీవుడ్ లో మనం మార్వెల్, మ్యాడ్ మ్యాక్స్ ఇవన్నీ చూస్తాం కదా, దానికి మించి ఉందండి. ఎందుకంటే ఆ విజువల్స్ కూడా వీళ్ళు తీసుకున్నది ఆ మూవీ డైరెక్ట్ చేసిన వాళ్ళనే తీసుకున్నారు. సో డిఎన్ఈజీ అని దిస్ అ కంపెనీ హూ వర్క్ విత్ మ్యాడ్ మ్యాక్స్ అండ్ పెద్ద పెద్ద మూవీస్. ప్రాపర్ అసలు దీనికన్నా బెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఇంతకుముందు తర్వాత వస్తుందో రాదో తెలియదు, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డెఫినెట్గా వాచ్ చేయాలి మూవీ 200%. ఎందుకంటే మన పిల్లలకి ఇండియన్ మైథాలజీ గురించి చాలా తక్కువ తెలుసు, ఎప్పుడు తెలీదు. సో ఇట్ విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ఇండియన్ మైథాలజీ, వాట్ ఈస్ ఇట్ అనేది, క్యారెక్టర్స్ గురించి. సో ఇట్స్ మనం ఇప్పుడు మార్వెల్లో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ చూస్తుంటాం. ఇట్స్ నథింగ్ బట్ ఇండియన్ మైథాలజీలో ఉన్న మన ప్రీవియస్ అప్పటి కాలంలో ఉన్న వాళ్ళే సూపర్ హీరోస్ మనకి. సో వాళ్ళ గురించే దే డైరెక్టెడ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ మ్యానర్. చాలా తీసుకొని ఇన్స్పైర్ అయ్యి తెలుగులో మేక్ చేసి డెఫినెట్లీ చెయ్యాలి, ఇంకా ఇలాంటి మూవీస్ రావాలి. అండ్ వి షుడ్ షేర్ అవర్ ఇండియన్ మైథాలజీ సో మచ్ దట్ ఇట్ విల్ బి మహాభారతమే, మొత్తం మహాభారతం గురించి. ఐ డోంట్ రివీల్ ఎనీ స్పాయిలర్స్. సో డెఫినెట్లీ మస్ట్ వాచ్ మూవీ. టైం తీసుకొని, ఆఫీస్ ఉన్నా, మీకు స్కూల్స్ ఉన్నా, ఫ్యామిలీ టైం తీసుకొని చూడవలసిన మూవీ. డెఫినెట్లీ చూడాలి మూవీ. డైరెక్షన్ ఎలా ఉంది? నాగశ్విన్ గారి డైరెక్షన్ దాని గురించి చెప్తున్నానండి, ఇంక్రెడిబుల్. అది నాకు క్లియర్ కాదు కదా, నువ్వు క్రిస్టోఫర్ నోలన్ ఆ టైప్ వేరే డైరెక్షన్ అండి. అసలు నేను మాటలు ఆడలేదు, నేను స్టక్ ఉన్నా అక్కడనే మూవీలో. ఇంకా సూపర్. ఎలా అనిపించింది మూవీ? ఎలా అనిపించింది చెప్పండి, చెప్పండి. ఎలా ఏం నచ్చింది మీకు? ఏం నచ్చింది సినిమా? ఎలా అనిపించింది చెప్పండి బ్రదర్. ఎలా అనిపించిందమ్మా?